ప్రభునందు ప్రియమైన బ్లెస్సింగ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని దేవుడే నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి బుధవారం రాత్రి 6:30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారం అవుతున్న ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. ఈ మా కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేయండి. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. ఈ దినం నుంచి ప్రారంభమవుతున్నటువంటి మా యొక్క ఆధ్యాత్మిక సందేశములు తప్పనిసరిగా వీక్షించి మేలులు పొందాలని చెప్పి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము దేవుని పరిశుద్ధ లేఖనం నుండి సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ప్రియులరా, చిన్ని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నాయన నన్ను నేను నీ పక్క కృప కొరకు అప్పగించుకుంటున్నాను. నాయన అయ్యా తండ్రి, నీ దాసుని బలపరచండి. ఇదిగో నాయన, నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రియులరా, దేవుని లేఖనాల నుండి చదవబడిన వాక్యభాగంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెబుతున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు అంట. ఎట్లు చేయని ఎడల, దేవుని మాట వినని ఎడల పాపము జరుగుద్ది. దేవుని యొక్క మాటను వినకుండా మనగా మన సొంత ఆలోచనలతో మనము ప్రయాణము చేస్తే ఏదో ఒక సమయంలో మనం పడిపోతాం. కానీ పిల్లరా, అట్లు చేయని ఎడల అంటే దేవుని మాట వినని ఎడల మనుషుడు దేవుని దృష్టికి పాపము చేసిన వాడు అవుతాడు. ఆ పాపమట మనలను ఒకానొక దినమున పట్టుకుంటుందట. ఎందుచేతనంటే మనము పాపము చేసి దేవుని దృష్టికి ఎప్పుడైతే మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవిస్తామో పాపం అనేది ఒకానొక దినమున మనిషిని పట్టుకుంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమట. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యాలయనగా మనము పాపము వలన, పాపము చేయుట ద్వారా మనకు వచ్చేది ఏమిటట? జీతము మరణం. పాపి అయిన మానవుడు తన పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు తన యొక్క కృపచేత వారిని రక్షించుకున్న రీతిని బట్టి మనుషుడు పాపము నుండి పవిత్రపరచబడతాడు. యేసు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఎందుకంటే మన జీవితంలో పాపము అనేది మనల్ని ఒకానొక దినమున పట్టుకుంటుందని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనుషుడు అనుకోవచ్చు, నేను చీకట్లో చేస్తున్నాను, లేకపోతే నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను, నేను ఎవరికి తెలియకుండా దాగు చోటు లేక మరి రహస్య స్థలంలో నేను చేస్తున్నాను, నన్ను ఎవరు చూడరు అనే ఆ పరిస్థితి మానవుడు అనుకుంటాడు. కానీ ప్రియులారా, ఆ పాపము ఒకానొక దినమున నిత్యముగా మన జీవితంలో అది పట్టుకుంటుంది. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే అదే రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం ఆఖరి భాగంలో 18వ అధ్యాయం చదవండి. 18. పాపము నుండి విమోచింపబడి
నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. మనమంట పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులమయం, జీవమునకు హక్కుదారులమయం. అయితే ఈ పాపమును పదే పదే మన జీవితంలో చేస్తూ పోతే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకుంటే మన జీవితంలో ఒకరోజు పాపమునకు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటంటే, నీ పాపము నిన్ను ఒకానొక దినమున ఆయన ఎదుట నిలవబడుతుంది. ఆ తీర్పులో నిలబడినప్పుడు నువ్వు నిర్దోషిగా నిష్కళంకుడిగా ఈ లోకంలో దేవుని కొరకు జీవించిన వ్యక్తివైతే దేవుడు నిన్ను తన కృప చేత ఒక ఉన్నతమైన రాజ్యాన్ని దేవుడు మన కొరకు ఇస్తాడు. అందుకనే పిల్లరా, పాపం అనేదట మనుషుని జీవితంలో అది ఒకానొక దినమున వాడిని పట్టుకొని ఎక్కడికి ఈడ్చుకెళ్తుందంటే నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి. ఎందుకంటే క్రీస్తులో ఉండి కూడా, క్రీస్తులో నీవు జీవిస్తూ కూడా పాపమునకు దాసుడవైతే, పాపము చేస్తూ ఉంటే ఒకానొక దినమున నిన్ను ఆ పాపము నిత్య నరకానికి తీసుకుని వెళ్తుందన్న విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. కారణం ఏమిటంటే చూడండి, అదే రోమాపత్రికలో ఒక సందర్భాన్ని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. చూడండి 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసులోనికి మీరు ఎరుగురా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మా బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరైతే క్రీస్తులో బాప్తిసం పొందుతారో ఆయనతో కూడా మనము మరణించాము అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరణించిన వాడు పాపం చేయడు కదండి. మరణించిన వ్యక్తి మరలా తిరిగి పాపం చేయడానికి వీలు పడదు. ఎందుకంటే అతడు చనిపోయిన వ్యక్తి. నీవు క్రీస్తులో బాప్తిసం పొంది కూడా ఆయన మాట వినకుండా మరలా తిరిగి పాపములో జీవిస్తే ఒకానొక దినము నీవు పశ్చాత్తాపపడవలసిన దినం అవుతుంది. దయచేసి ప్రియులరా, దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నీవు ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు, ఏ విధంగా నీ జీవితాన్ని, నీ నడవడిని, నీ ఆలోచనలను, నీ ప్రవర్తనలను ఏ విధంగా నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒకానొక దినమున నీవు నిలవబడవలసిన స్థలం ఒకటి ఉంది. అదే క్రీస్తు న్యాయపీఠం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వాక్యంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. బోధిస్తున్న నేను, వింటున్న మీరు ఒకానొక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షపరచబడవలసిన దినం అవుతుంది. అందుకనే భయముతో మనం ఏం చేయాలట? భక్తి చేయాలి. అదే అధ్యాయము మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 12వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయము రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును యాలనీయకుడి. కారణం ఏమిటంటే మనము క్రీస్తులో పాతిపెట్టబడిన మనము మరలా తిరిగి మన శరీరంలో పాపాన్ని ఏలుబడి చేయనివ్వకూడదు. పాపములో మనము మరలా తిరిగి జీవించకూడదు. ఎందుచేతనంటే పాపం అనేది బహుభయంకరమైనది. ఒకానొక దినమున నిన్ను ఈడ్చుకుని పోయి నరకానికి తీసుకుని వెళుతుంది. అందుకే మన శరీరమందు పాపమును యాలనీయకూడదట. కారణం ఏమిటంటే పాపం అనేది బహుభయంకరమైన వ్యాధి. అది మన జీవితాన్ని పాడు చేస్తుంది.
రక్షించబడిన నీవు దేవుని కొరకు జీవించాలి తప్ప మరలా తిరిగి పాపము వైపు నీవు పరిగెత్తకూడదు. కారణం ఏమిటంటే పాపము నీ జీవితాన్ని పాడు చేసేదిగా కనిపిస్తుంది. పాపము అంటే బహిరంగంగా మనం చెప్పాలి అంటే చూడండి, దేవుని వాక్యంలో రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఒక సందర్భాన్ని పౌలు రాస్తాడు. ఏంటంట, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ఎప్పుడు చూసినా మన జీవితంలో ఆ పాత జీవితమే, పాత బ్రతికే, పాత ఆలోచనలే, పాత తలంపులే, పాత ఉద్దేశాలే మన జీవితంలో నిత్యము కూడా జరిగిస్తూ ఉంటే మన యొక్క స్వభావము ఎప్పుడు నూతనపరచబడుతుంది. మనం ఎప్పుడు దేవునిలో నూతనమైన వ్యక్తులుగా మార్చబడతాం. దేవునిలో ఎప్పుడు మనము నిలిచి ఉంటాం. దేవునితో మన సాంగత్యం ఎప్పుడు ఉంటుంది. దేవునిలో మనము నిలిచి ఉండకపోతే మన జీవితంలో మనము అనుభవించవలసిన శిక్ష అది బహుఘోరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులారా, రాబో ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే మనము ఎక్కడుండాలట? క్రీస్తులో ఉండాల. క్రీస్తుతో ఉండాలి మన జీవితం. క్రీస్తుతో మనము అంటుకట్టబడి ఉండాలా. ఎప్పుడైతే క్రీస్తుతో మనము అంటుకట్టబడతామో మనము ఈ లోకము నుండి వేరు చేయబడతాం. దేవునితో సహవాసము కలిగి ఉంటాం. దేవుడు నిత్యముగా మనలను అభివృద్ధి పరుస్తాడు. నిత్యముగా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియులరా, కారణం ఏమిటంటే పాపము నుండి నీవు దూరముగా పారిపోయినప్పుడు, పాపము నుండి నీవు విడిచిపెట్టినప్పుడు, దానిని నీవు అసహించుకున్నప్పుడు దేవునికి నీవు దగ్గర అవుతావు. అందుకనే దేవుడట మనలను అంటుకడతాడట. ఏ విధంగా అంటుకడతాడు అంటే, మనం ఈ లోకం నుంచి వేరు చేయబడిన తరువాత దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనలను సమకాలుగా ఆయన చేస్తాడు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే ఈ రోమాపత్రికలోనే 11వ అధ్యాయంలో 23వ వాక్యంలో ఉన్న ఒక సందర్భాన్ని మనం చదవాలి. రోమాపత్రిక 11వ అధ్యాయము అంటుకట్టబడుదురు. ఎలాగ అంటుకట్టబడతారట? అవిశ్వాసంలో ఉండకూడదు. విశ్వాసులుగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఆయన మనలను అంటుకట్టే సందర్భం చాలా గొప్పది పిల్లరా. కారణం ఏమిటంటే మనము అవిశ్వాసులుగా మన జీవితాన్ని కొనసాగించకూడదు. దేవుని యందు విశ్వాసము లేకపోవడం కూడా పాపమే. దేవుని యందు అవిశ్వాసము కలిగి ఉండడం కూడా పాపమే. ఎందుకంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక సందర్భం ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమట. ఎందుచేత అవిశ్వాసము కూడా పాపమే. అవిశ్వాసం అనేది మన జీవితంలో పాపము కాదులే అనే ఆలోచన మనకు ఉండొచ్చు. కానీ అవిశ్వాసము కూడా పాపం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కారణం ఏమిటంటే చూడండి దేవుని వాక్యంలో అదే రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెబుతూ ఉంది.
ఎప్పుడైతే క్రీస్తులోని విశ్వాసము కలిగి ఉంటావో అది మనలంట సిగ్గుపడనివ్వదట. విశ్వాసము కలిగిన వాడు సిగ్గునందడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదే కీర్తనకుడు అదే సందర్భాన్ని చెబుతాడు. 25వ కీర్తన 3వ వాక్యంలో కూడా ఉంటుంది. 25వ కీర్తన 3వ వచనం, నీ కొరకు కనిపెట్టువారు ఎవడును సిగ్గునుందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుతారు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గునొందడు. కారణం ఏమిటంటే ఆయన వారిని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వస్తాడు. నిశ్చయముగా ప్రియులారా, ఒకానొక దినమున మన జీవితంలో మనము చేసిన పాపము మనల్ని పట్టుకుంటుందన్న విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు దానిని స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. ఒకరోజు ఒక సహోదరి దేవుని వాక్యాన్ని విని ఆమె ఎండాకాలంలో మరి ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను చూశాడు. చూసి, అమ్మాయి ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడట. అయ్యా, మా ఇంటికి వెళ్తున్నానండి. అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను కారులో దించుతారని కారు ఎక్కించుకున్నాడు. ఆమె కూర్చున్నది మొదలుకొని, అయ్యా ఈ మాట చదివి పెట్టవా, ఈ మాట చదివి పెట్టవా అంటుందంట. ఏం మాట? మనం ముందు చదివని చూసారు అదే వాక్యాన్ని. ఆ రాత్రి ఈ మాట చదివిన ఆ వ్యక్తి ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదట. ఆ మాట పదే పదే జ్ఞాపకం వస్తోంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నేనేం పాపం చేశాను? మానవుడు అనేవాడు జన్మతః కర్మతః పాపి. ఆ పాపి అయిన మానవుడు తన పాపము నుండి విడుదల పొందాలి అంటే యేసు రక్తంలో మనము కడగబడినప్పుడు మాత్రమే, యేసు రక్తమే మనలను మన పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందన్న విషయాన్ని మనము గమనించాలి. ఆ విధంగా ఆ వ్యక్తి రాత్రి అంతా కూడా నిద్ర పట్టకుండా ఉదయకాలము లేచి ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి పాపం పట్టుకోవడం ఏమిటి అంటే, ఇది మనకు తెలదండి, బైబిల్ వాక్యం పాస్టర్ గారు చెప్తారని చెప్పాడట. చెప్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వివరించి చెప్పినప్పుడు ఆయన మరి మారు మనసు పొంది రక్షించబడ్డాడు. కారణం ఏమిటంటే పాపమునకు ప్రాయశ్చిత్తము యేసు రక్తము మాత్రమే. యేసులో మాత్రమే ఆ కార్యము జరుగుతుంది. ఈ లోకములో యజ్ఞాలు చేసి లేక ఆ విధంగా తనకు నచ్చిన మార్గంలో వెళ్ళి మనుషుడు పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ అది సాధ్యపడదండి. ఎందుచేతనంటే పాపము వలన వచ్చే జీతం మరణం గనుక, యేసు ప్రభువే దాని నుండి విమోచించగలిగిన దేవుడు గనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచిన వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను దాని నుండి విడుదల చేసి ఒక ఉన్నతమైన రాజ్యానికి మనలను హక్కుదారులుగా చేస్తాడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక సందర్భాన్ని మనము చదవచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావం, నూతన స్వభావం, నూతన ఆలోచనలు, నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, ఇవన్నీ దేవునిలో దొరుకుతాయి. అందుకనే ప్రియులారా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. పవిత్రమైన జీవితం జీవించడానికి మనలను మనము తీర్మానం చేసుకోవాలి. ఎందుకో దేవుని నమ్ముకున్నాం, కానీ ప్రియులారా మరలా తిరిగి అదే ప్రాచీన స్వభావంతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే సందర్భాన్ని రోమపత్రికలో కూడా చెప్పాడు. 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చదవండి. రోమపత్రిక. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు
పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అని ఎరుగుదుము. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏం చేయబడదట? సిలువ వేయబడ్డది. అంటే అది మరలా తిరిగి బ్రతకకూడదు. ప్రాచీన స్వభావం మనలోంచి తీసివేసుకోవాలి. ప్రాచీనమైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము విడిచిపెట్టాలి. ఎందుచేతనంటే దేవుని చేత మనము విమోచించబడిన వారం. అందుకే వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 49వ కీర్తన 7వ వాక్యంలో ఉంటుంది. కీర్తన గ్రంథము 49వ కీర్తన 7వ వచనాన్ని చదివితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. దేవుడు మనలను విమోచించాడు. దేవుడు మనలను తన కుమారుడుగా కుమార్తెగా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎంత ఉన్నతమైంది పిల్లరా. అందుచేతే నిత్యము పాపభీతి గలవారమై భయముతో మనము భక్తి చేయవలసిన ఆ దినాలు. ఎందుకంటే భయపడి మనము భక్తి చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే మన జీవితంలో 2 రకాల పాపాలు మనుషుని జీవితంలో ఉంటాయట. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ సందర్భం మనం చదవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త కాదమ్మా. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పటలేదు. సకల దుర్నీతియు పాపమే. అయితే మరణ కారణము కాని పాపము కలదు. ప్రియులారా, ఇక్కడ చూస్తే మరణకరమైన పాపము, మరణము కాని పాపం. అంటే ప్రియులారా, మరణకరమైన పాపము ఏమిటి? యూదా పత్రికలో చెబుతాడు 10వ వచనంలో. యూదా పత్రిక 10వ వచనం చదవండి. దూషించువారై వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారట. అంటే పాపం అనేది మనలను నాశనానికి నడిపిస్తుంది. పాపము ఇష్టమైన జీవితం మనలను నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని సన్నిధిలో నిలిచిన మనమందరం కూడా ఆ పాత స్వభావాన్ని మన జీవితంలోంచి తీసివేసుకున్నప్పుడే నీవు భక్తి కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక సందర్భం ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని ఏంటమ్మా దుష్ట హృదయంలో మీలో ఎవనికైనను దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలట. దుష్ట హృదయం కూడా పాపమే, చెడ్డ ఆలోచనలు పాపమే, దురాలోచనలన్నీ కూడా పాపమే. మనం అనుకోవచ్చు ఇవన్నీ కూడా మరణకరము కాని పాపాలు. ఆలోచనల ద్వారా చాలాసార్లు పడిపోతూ ఉంటాం. కనుక పిల్లరా, మరణకరమైన పాపము, మరణకరణం కాని పాపాలు, ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంది. దేవుని పిల్లలుగా
ఆ దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని యొక్క ఉన్నతమైన కృప పొందిన వారమై ఆయనలో మనము నిలిచి ఉంటేనే కానీ, ఆయనతో మన సహవాసం ఉంటేనే కానీ మన జీవితంలో మరి మనము పాపమును జయించలేం. ఎందుకంటే మన పితరులైన వారందరూ కూడా పాపమును జయించిన వారు మన పితరులైన వారు. వారు ఒకవేళ పాపంలో పడినప్పటికీ కూడా దానిలో పడి ఉండకుండా మరలా తిరిగి బయటికి లేచి వచ్చిన వారు మన పితరులైన వారు అందరూ. చూడండి, అందుకే దావీదు అంటాడు 39వ కీర్తన మొదటి వాక్యంలో ఒక మాట ఉంది. 39వ కీర్తన మొదటి వచనంలో ఏమని చెబుతాడు అంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానని. నాలుకతో పాపము చేయకుండా నా మార్గాలు జాగ్రత్తగా చూసుకుంటానంటాడు. అంటే మానవుడు ఏ విధంగా పాపం చేస్తాడు అంటే, హృదయ ఆలోచనలను బట్టి, నా మాట్లాడుటను బట్టి, తలంపులను బట్టి, ఉద్దేశాలను బట్టి అనుక్షణము మన జీవితంలో పాపము అనేది చోటు చేసుకుంటుంది. అందుకనే పిల్లరా, ఆ పాపము మరలా తిరిగి మనలను పట్టుకొని నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళకుండా మనము జాగ్రత్త పడాల. అనుక్షణము మనము మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీరు ప్రభా మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభా అవిశ్వాసము, అవిధేయత, అయా తండ్రి నీకు విరోధంగా జీవించుట, ఇవన్నీ ప్రభా మా జీవితాలలో పాపమును మా జీవితానికి కొని తెస్తూ ఉన్నాయి. వాటి నుండి మేము విడుదల పొందుకొని జీవించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.